ఏడే కదా పాము ఉండిందా వదిలే సరే ఏడు పాము ఉంటే నీ దగ్గరికి పంపిస్తా మునగా గోయడానికి వచ్చినాము వీడియో వద్దంట వీడియో వద్దనికా వద్దా వీడియో వద్దులే వర్షం వస్తుంది మళ్ళీ రైనీ సీజన్ అంటేనే రైనీ పడే సీజన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ నెల్లటూరు పాళెం లో బీచ్ ఉంది కదా, దాన్ని ఆల్రెడీ వీడియో చూశారు. సో ఎక్సలెంట్గా ఉంది బీచ్. సో ఫస్ట్ టైం అనమాట, ఇది చాలా రిమోట్గా ఉంది థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర. సో అది ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటే, ఎంజాయ్ చేయాలంటే సండే మాత్రం వెళ్ళండి. వీక్ డేస్లో జనసంచారం అంత ఉండదు, సండేనే ఎక్కువ మంది లేరు. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కే స్టెప్స్ అనమాట. ఇవి చాలా హైట్ ఉంది, చూడడానికి చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది అనమాట. సో మొత్తానికి మేము అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఊరికి వెళ్ళాలని బయలుదేరాం. వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న బుజ్జి జేసీపీ ఆ రోడ్డు పక్కనంతా కూడా క్లీన్ చేస్తూ ఉంది. ఇది ఎందుకు షూట్ చేశానంటే, ఆ రోడ్డు ఏరియాలోనే ఆ గోడ వారుగా చెట్లు, ఆ ఇల్లు గల్లా వాళ్ళు చెట్లు వేసేసుకుని ఉన్నారు. కానీ అక్కడ వెళ్ళే వాళ్ళందరూ పూలు కోసేస్తున్నారని బాగా కంపేసేసి ఇక్కడ మాత్రం ఒక పెద్ద బోర్డు తగిలిచ్చారనమాట. దయచేసి పూలు కోయరాదు అని చెప్పి రాసుంటే నవ్వుకున్నాం దాన్ని చూసి. తర్వాత పెరుగు కూడా మా చెల్లి వాళ్ళ అత్త చేసింది, చాలా టేస్ట్గా చాలా బాగుంది. పెరుగు స్వీట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. నాకైతే భలే నచ్చేసింది పెరుగుడైతే. తర్వాత మేము బయలుదేరాం. కొద్దిగా షాపింగ్ ఉంటే ఇక్కడ వచ్చి పరిణయ ఎగ్జిబిషన్ అని పెట్టున్నారు మహేశ్వరి కళ్యాణ మండపంలో. అది మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. తర్వాత ఇక్కడ ఇందిరాభవన్లో ఒక ఎగ్జిబిషన్ ఉంటే చూద్దామని వెళ్తే ఇక్కడ ఏం పెద్ద బాగాలేవు, కానీ పరిణయ ఎగ్జిబిషన్ మాత్రం ఎప్పుడు బాగుంటుందంట. కానీ మేము వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకున్నాం, ఇక టైం లేక వచ్చేసాము. ఇక్కడ బీడ్స్ అయితే ఒక్కొక్క స్ట్రింగ్ వచ్చి 250 అలా చెప్పారు. మరి ఇవి బాగుంటాయో లేదో తెలియదు. 250కి వర్త్ అనిపించాయి ఇక బీడ్స్ మాత్రం. కానీ మనం ఏంటంటే ఏదైనా గోల్డ్లో చేసుకోవాలంటే మాత్రం కొంచెం కాస్ట్లీ బీడ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ కొన్ని ఏంటంటే పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి, అప్పుడు మళ్ళీ మనం గోల్డ్ పెట్టి కష్టం కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే, తక్కువ రకం బీడ్స్ తీసుకుంటే కనుక. కానీ నేపాల్లో మాత్రం బీడ్స్ ఎక్సలెంట్, చాలా తక్కువగా మంచి బీడ్స్ దొరుకుతాయి మనకు. సో నేపాల్ వెళ్తే మాత్రం అందరూ ఎవరు వెళ్ళినా కూడా బీడ్స్ కలెక్షన్ బాగుంటుందని అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. సో మనం ఎక్కువ కావాలంటే హ్యాపీగా నేపాల్కి వెళ్ళి తెచ్చుకునేది బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రాఘవ జ్యువెలరీ అని వచ్చాం అనమాట. వీళ్ళ దగ్గర బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను వేసుకున్నది 6000 అంట. సో బాగుంది, తీసుకుందాం అనుకుంటే 6000 అని చెప్పేటప్పటికి వద్దులే అనుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా కొన్ని ఓల్డ్ గోల్డ్ ఉంటే బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాను. ఆ ఓల్డ్ బ్యాంగిల్స్ అన్ని ఇచ్చేసి తీసుకుందామని. సో ఈ డిజైన్ అయితే జస్ట్ ఆ స్క్రూ టైప్ మెలికలు తిరుగుతుంది కదా, అలాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. కానీ రాఘవ జ్యువెలరీలో మిగతా వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఆ వేస్టేజ్ అంతా కూడా రీజనబుల్ అనిపించింది. చాలా చిన్న షాపు, కానీ బాగుంటుందంట. మనం బయట చెక్ చేసుకున్నా కూడా కేడిఎం పక్కాగా ఏది కూడా మనకు ఇబ్బంది లేకుండా జ్యువెలరీ బాగుంటుంది, గోల్డ్ కూడా బాగుంటుంది అని చెప్పారు. అందువల్ల ధైర్యంగా వాళ్ళ దగ్గర ఇద్దామని వెళ్ళాను అనమాట. సో రాఘవ జ్యువెలరీ వేరే జ్యువెలరీతో కంపేర్ చేసినప్పుడు బాగుంది కాబట్టి, ఎందుకంటే మనకు బయట పర్సంటేజ్ 6% అంటే వీళ్ళ దగ్గర 3% ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ కాదు, కొన్ని ఐటమ్స్ మీద బాగా తక్కువ అనిపించింది. ఈవెన్ మనం డైలీ వేర్ బ్యాంగిల్స్కి చాలా రీజనబుల్ పర్సంటేజ్ అనిపించింది. అదేవిధంగా మిగతా వాటి కూడా అన్నీ చేస్తారు, కానీ వాటి మీద బయట కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువగా ఉందన్నమాట. సో అందుకే నేను అక్కడ ఇచ్చాను. ఆల్రెడీ మా వాళ్ళు చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ అంట. కానీ నేను ఎప్పుడేంటంటే ఏదైనా తీసుకోవాలంటే షాప్కి వెళ్ళడం, నచ్చింది కొనుక్కోవడం అలా అలవాటు, ఆర్డర్ ఇచ్చి ఎప్పుడు చేయించింది లేదు. సో అందరు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చానమాట, రీజనబుల్గా ఉందని. తర్వాత మేము బయలుదేరాం మా విలేజ్కి. సో మా విలేజ్కి వెళ్ళగానే వాన్ స్టార్ట్ అయిపోయింది.
వర్షం వస్తూ వేడివేడి కాఫీ తాగితే చాలా బాగుంటది కదా. సో అమ్మ చేతి కాఫీ ఎప్పుడు సూపర్. సో అది వర్షంలో ఇంకా ఫ్రెండ్స్ నా కోసం స్పెషల్ గా పల్టూరు బ్రేక్ఫాస్ట్. పల్టూరులో ఏం బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? సద్దన్నం అంట, ఫర్మెంటెడ్ రైస్. సరే రాత్రి అన్నంలోనే గంజి ఎత్తి పెట్టి ఆ వాటర్ గంజి అన్నం ఉప్పు వేసి ఇంకేమేస్తామా అంతే వేసి నన్ను సోక్ చేయించి అది ఫర్మెంట్ అయినాక తింటారు. చల్లని అయితే ఇట్లా దోశ మనం ఇట్లా పెట్టుకొని ఇక్కడ పచ్చడి పెడతారు అనమాట. ఎవరినాయి రెండు తింటాలి అంటే ఆయన అయినా తిని స్ప్రౌట్స్ చేసింది. టమాటాలు కూడా వేసుకో బాగుంటాయి అమ్మ. టమాటాలు క్యారెట్ వద్దు రోజు ఇవన్నీ కూతురు పెడుతున్నావు. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ పచ్చడి పెట్టుకుంటారు అనమాట. సో ఇది ఇలా తినాలి నోటితో, ఈ పచ్చడి బొట్టనాలు తెచ్చుకొని ఇలా తినాలన్నమాట. అది కూర్చోవడం కూడా ఎట్లా అంటే ఇలా పెట్టుకొని కింద కూర్చోవాలన్నమాట. స్టూల్ మీద వాటి మీద కూర్చోకూడదు. పనులకి ఆ కాలంలో అట్లా పెట్టేది. సో మేము ఇప్పుడు చెన్నైలో పెరిగినాం కాబట్టి అది మాకు బాగా అనిపించేది అనమాట. ఏడు పిల్లకాయలు తినరు అట్లా కూర్చొని తినమంటే ఏమ్మా. సో మా అమ్మమ్మ ఇద్దరు నన్ను ప్రణవ్ని మా తమ్ముడు వాళ్ళందరినీ ఇట్లా కూర్చోబెట్టి వరుసగా అట్లా పెట్టేది అనమాట మా కోసం. ఫర్మెంటెడ్ రైస్ చద్దన్నం టేస్ట్ బాగుంటుంది. అందువల్లనే కదా వచ్చినప్పుడు వాళ్ళు తింటావు. వాతావరణం చూడు ఎట్టుందో, అయినా కూడా సద్దన్నం కావాలంటే నువ్వు చేస్తావా? అన్నం అనేది కుక్కర్లో పెట్టుకుని రాదు. ఆ కట్టిపోయి మీద అన్నం ఉంది, గింజి వచ్చి కొంచెం బొగ్గు పొగ అంతా పోయినప్పుడు టేస్ట్ మారుతుంది. ఇప్పుడు మా అమ్మ సో దీనికి నంచుకోను మా అమ్మ ఉప్పుమిరకాయల కోసం అంటే ఊరగాయలు లేవంట. ఉప్పుమిరకాయల కోసం వెయిట్ తర్వాత మా అమ్మ అనుకొని తినేయడం. మళ్ళీ వర్షం వస్తుంది పాప, వర్షం వస్తుంది మళ్ళీ. రైనీ సీజన్ అంటేనే రైనీ పడే సీజన్. ఎవరమ్మా నువ్వు? జై షర్మిల అక్క. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్. వాడండి అమ్మా. రెయిన్ ఎందుకు వస్తుందని అడుగుతారు ఎవరా రైనీ సీజన్లో? పాదయాత్ర అంటే పాదాలు మీద చేసే యాత్ర. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు ఆడపిల్ల. ఉంటుంది అలా ఉంటుందా? గొడ్డలతో నరికి 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 7 సార్లు నరికినారంటే నరికి 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 ఉంటుంది అట్లా. ఇక పూజ నవ్వులే నవ్వులు. ఇక అమ్మ వాళ్ళ కొత్త పని అమ్మాయి అనమాట. చెప్పాను కదా లాఫింగ్ స్టార్ హెల్త్ ప్రాబ్లం వల్ల పని చేయలేకపోతుంది, రాలేకపోతున్నానని. అందువల్ల అమ్మకి చాలా ఇబ్బందిగా ఉందని వేరే పని అమ్మాయిని పెట్టుకుంది. సో తను చాలా యాక్టివ్గా ఉంది, చాలా ఈజీగా పని చేసేస్తుంది అనమాట. సో అందరూ 4 అవర్స్లో చేసే పని తను చకచక 1 అవర్లో చేసేస్తుంది. సో మొత్తానికి అమ్మకి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది అనమాట. ఇక మన పూజి అమ్మమ్మ కొంగుకు దుడుస్తూ ఉంటుంది వెళ్ళిన వలుకొని. ఇంకా ఒక విక్టోరియా జ్యువెలరీ ఒకటి కుషాల్లో తీసుకున్నా. అది ఇందిరకకు చూపిస్తూ ఉంటే చాలా బాగుంది, చాలా బాగుంది, నీకు ఎట్లా ఒప్పద్ది ఇంత డబ్బులు పెట్టి ఈ పిచ్చి నగలు కొనడానికని అమ్మ ఇందిరక తిడుతూ ఉన్నారనమాట. ఇది ఎప్పుడు మామూలే. తర్వాత ఇది చాలా బాగుంది కదా, అది మెట్టెలు అనమాట. నెల్లూరులో స్వస్తిక్ అనే షాప్లో తీసుకున్నా. 760 రూపీస్ ఏమో పడింది. నాకు మెట్టెలన్నా గొలుసులన్నా చాలా ఇష్టం, అందువల్లనే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా జానకక్క, వాళ్ళు వచ్చి వాళ్ళ బర్రెలు రోజు చూసుకుంటూ ఉంటే తనకి సంతోషంగా ఉంటుందంట. అలా చూస్తూ ఉంటే నన్ను చూసి గోడ దగ్గరకు వచ్చింది. సో చాలాసేపు ఇలాగే నిల్చుకొని వాన్లో తడుస్తూ మాట్లాడుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఇందిరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా మునగ చెట్టు ఏంటంటే అటుపక్క గోడ వైపు ఎక్కువ కొమ్మలు ఉన్నాయి. సరే మునగాకు కోసుకుందాము, ఊరికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇట్లా వెనకాల నుంచి ఇందిరక్క వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తూ ఉన్నాను. వెళ్ళే దారంతా ఎలా ఉందో చూద్దురు కానీ రండి. పల్లెటూరు అంటే ఇలానే ఉంటుంది. ఏడే కదా పావుండిందా? వదిలే. సరే, 7 పావు ఉంటే నీ దగ్గరికి పంపిస్తా. అమ్మ పావు ఉంటే ఇంద్రక్క దగ్గర కంటే వద్దురా.
ఇడాడ ఏర్లు ఉన్నాయి, ఎక్కడ బాయిలు అన్ని నీళ్ళు ఉన్నాయి, చూద్దాం. నీళ్ళు కలర్ చూడు ఎట్టున్నాయో. అప్పుడు అవును ఎట చేసేవాళ్ళు ఇది లోపల తర్వాత కట్టి ఉంటారేమో అనిపిస్తుంది కదా. కాదు ఈ తర్వాత కట్టకపోతే దిగి లోపలికి ఎట చేస్తారు చూసా. ఈ దీని మీద ఒక కాలు దాని మీద ఒక కాలు వేసుకోవాలా ఆ జాగాలో. ఓ నాయన ఎట పోవాలి ఇప్పుడా ఈ బురదలో ఏ నుంచి దాడతాను చూడు. ఏ నుంచి దాడిచా అది కాదు, అది దాన్ని చూసి మనం భయపడాలా, మనం చూసి దాన్ని భయపడాలా. అమ్మయ్య భద్రం తల్లి. చూడండి మేము ఎలాంటి ప్లేస్లో నడుస్తున్నాము. మమ్మల్ని కొడుతున్నావా? ఏం చేశాను నిన్న? ఏం కొత్త బర్రె ఇదే? కొత్త బర్రె మరి ఎందుకైతే అదురుకుంటుందా? వీడియో వద్దంట. వీడియో వద్దనికా? వద్దా వీడియో? వద్దులే. మా మునగా గోయడానికి వచ్చినాము. చూడు అదురుకొని వెళ్ళింది. నేను చూస్తే బాగుందా? అది చూడు మమ్మల్ని చూసేవే నన్ను యూట్యూబ్లో పెట్టబాక అనింది. ఇంద్రక్క అండ జానకక్క నన్ను యూట్యూబ్లో పెట్టబాక అంటుంది. చూడు కావాలంటే. ఓ మమ్మీ చూసా అకో చెట్టు దులిపోయినాము. జానకక్క పందికొక్కలు కొడుగులంట. సో పందికొక్కలు ఎవరికైనా కావాలంటే జానకక్క సప్లై చేస్తుంది. పందికొక్కలు కావాలంటే సప్లై చేస్తావు. మీ బాయిలో పడాలనుకునిందంట. మన ఊర్లో చచ్చిపోయిందండి. ఇప్పుడు ఆ బాయ్ చూద్దాం పోయినా ఆకో మన ఇప్పుడు ఇందాక ఆ బాయ్ చూడ్డాను పోయినా ఇంద్రక్కొళ్ళ అక్క ఎట్ట చచ్చిపోయినామి ఎట్ట పడింది బాయిలో దరి పెట్టుకోండి ఎట్టాక నాన్న అప్పుడులా నీకు భయం లేదా అనింది. అదో ఆ పక్క ఉంది ఆ బాయ్ అట్ట బయట పోవాలా తెలుసా. ఆ బాయ్ కాడి పోయి చూసి వచ్చినాం. ఇప్పుడు నీకు భయం లేదా ఇంద్రక్క. నేనండి అక్క జాంకక్క మీ బాయిలో పడి ఉండాల్సింది అన్న చచ్చిపోతాం తల్లి భయానికంటాం. అదే అన్న సీన్ కొడుకుంటాము. నువ్వు టికెట్ తీసుకొని ఎందుకు కొడుకుంటాం? ఎప్పుడైనా వచ్చినప్పుడు అయ్యో నోటారా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడు లక్ష్మక్క లేకపోతే కళ లేదు. ఉంటే ఫోన్ చేసేస్తాం. ఫస్ట్ పెళ్ళైనాక ఇప్పుడే కదా అన్ని రోజులు ఉండడమా కదా, అంతే కదా. అదనమాట ఊర్లో నలుగురు ఉంటే అదే చేస్తుంది. ఏం చెప్పేదాకా నాలుగు కొప్పులు ఉంటే పని వద్దనే వీడు మునగా కోసేసినాం. గబగబా అందరు తలా ఒక చేసి గబగబా వదిలేస్తున్నాము. మునగా కోసేసినాం గబగబా వదిలేస్తున్నాము తలా ఒక చేసి. తోలుతుండవా అసలు పోతుంది నీడు ఉడకబెట్టినా చెడదు నీకు చెడదు. చాలా మంచి దానికి 1 2 3 4 5 మంది కలిసి వచ్చాం అనమాట. దీన్ని దాన్ని ఎవరు చెప్తున్నారు? ఇందాక పాట పాడినావు చెప్పు. దాన్ని ఎవరు చెప్తున్నాడు? ఇందాక పాట పాడినావు పాడు. పాటలు పడతా చంపరమా పాడింది పాట పాడింది. పాట పాడుతుంది ఏం పాట పాడింది కూడా మర్చిపోయిందంట. అవునులా జలకాల ఆటలు ఆడిందంటే మనకు జలకాల ఆటలు అంటే పాట పాడింది. అది అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటున్నా నేను. జలకాల కళలో ఇలా ఉంటుంది అనమాట మా ఊర్లో సందడిగా. అందుకే నాకు ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి బుద్ధి పుట్టదు. ఎందుకంటే మనకి ఇక్కడ అస్సలు
సిటీస్లో మాట్లాడే వాళ్ళు ఉండరు, మనం తలుపులు వేసుకుని లోపల ఉండాలి. అదే పల్లెటూరులో అయితే ఆ చుట్టుపక్కల ఇల్లంతా మావే, హ్యాపీగా టైం పాస్ చేసుకుంటూ ఉంటాం. ఏమైనా పల్లెటూరే కదా. సో అక్కడున్న ప్రేమలు మనకు సిటీలో దొరకవు. అక్కడున్న అన్యోన్యత, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అవన్నీ కూడా అక్కడే చూడొచ్చు అనమాట. సో అందుకే నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? థ్యాంక్